వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో ప్రారంభోత్సవం జరగనుండటంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆయన ఈ రోజు కోసం ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నింటినో వదులుకున్నారు కూడా. ఎన్నో అడ్డంకులకి ఎదురోడి నిలబడ్డారు. కొన్ని దశాబ్దాలుగా రామ్లల్లా పూజారిగా సేవ చేస్తున్న ఆయనను రాముడు ఒక డేరాలో ఉన్నాడనే బాధ వేధించేది. కానీ శ్రీరాముడు డేరాలోంచి గొప్ప ఆలయంలోకి వెళుతూ ఉండటం చరిత్రాత్మక విషయమని ఆనంద భాష్పాలతో చెబుతున్నారు. 83 ఆచార్య సత్యేంద్ర దాస్ రామమందిర ప్రధాన పూజారిగా గత 32 సంవత్సరాలుగా సేవలందిస్తూ ఉన్నారు. సత్యేంద్ర దాస్ బాబ్రీ కూలిపోయినప్పుడు అక్కడే ఉన్నారు. అయితే ఉదయం 11 గంటల సమయంలో రామ్లల్లాను అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోవడంతో ఆ విగ్రహానికి ఎటువంటి హాని కలగలేదని చెబుతూ ఉంటారు సత్యేంద్ర దాస్. ఇప్పుడు ట్రస్ట్ ఏర్పడింది కాబట్టి గుడి కట్టిన తర్వాత పూజారిగా కొనసాగుతానో లేదో చెప్పలేనని సత్యేంద్ర దాస్ అంటున్నారు. తన వయసు 83 సంవత్సరాలని, రామ్లల్లా సేవలో 3 దశాబ్దాలు గడిపానని, అవకాశం వస్తే నా జీవితాంతం రాముడి సేవలోనే గడపాలనుకుంటున్నానని తెలిపారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఓసారి పరిశీలిస్తే సత్యేంద్ర దాస్ సంత్ కబీర్ నగర్ నివాసి. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి అయోధ్యకి వచ్చేవారు. 1949లో రామజన్మభూమి గర్భగుడిలో విగ్రహాలను ఉంచిన వ్యక్తి అభిరామ్ దాస్. ఆయన పట్ల సత్యేంద్ర దాస్ ఆకర్షితులయ్యారు. 1958 ఫిబ్రవరి 8న సత్యేంద్ర దాస్ అయోధ్యకొచ్చారు. సత్యేంద్ర దాస్ కి ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. సన్యాసి కావాలనుకుంటున్నానని సత్యేంద్ర దాస్ తన తండ్రికి చెప్పగానే ఆయన చాలా సంతోషించారు. ఒక కొడుకు కుటుంబం కోసం మరొకరు దేవుని సేవకు వెళ్తున్నాడని తన తండ్రి ఆనందించారని దాస్ చెబుతూ ఉండేవారు. ఆయన్ను కలవడానికి సోదరుడు వస్తూ పోతూ ఉంటారు. తాను కూడా పండగలు, వేడుకలు, పూజలు మొదలైన వాటికి ఇంటికి వెళ్తూ ఉంటానని సత్యేంద్ర దాస్ చెప్పారు. సత్యేంద్ర దాస్ అక్క చనిపోయారు. ఆచార్య సత్యేంద్ర దాస్ 1975లో సంస్కృత విద్యాలయం నుండి ఆచార్య డిగ్రీని పొందారు. 1976లో అయోధ్యలోని సంస్కృత కళాశాలలో వ్యాకరణ విభాగంలో సహాయ ఉపాధ్యాయునిగా ఉద్యోగం పొందారు. 1992లో రామజన్మభూమి ఆలయానికి ఆచార్య సత్యేంద్ర దాస్ పూజారిగా నియమితులయ్యారు. ఆ రోజుల్లో సేవ, పూజలు చేస్తే నెలకు 100 రూపాయల జీతం పొందుతున్న ఆచార్య సత్యేంద్ర దాస్ కి 2018లో 12,000 పెరిగింది. 2019లో ఈ వేతనాన్ని 13,000కు పెంచారు. ఇక 1992లో ఆలయ పూజారిగా లాల్ దాస్ ఉన్నారు. 1992 ఫిబ్రవరిలో లాల్ దాస్ మరణించడంతో రామజన్మభూమి ప్రధాన అర్చకుడి ఏర్పాట్ల బాధ్యతను జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. ఆ సమయంలో అప్పటి బీజేపీ నేతలతో సత్యేంద్ర దాస్ కి సన్నిహిత సంబంధాలుండేవి. అందరూ కలిసి ఆలయ పూజారిగా సత్యేంద్ర దాస్ పేరు నిర్ణయించారు. అప్పటి విహెచ్పి అధ్యక్షుడు అశోక్ సింఘాల్ సమ్మతి కూడా లభించింది. దీంతో సత్యేంద్ర దాస్ ను ఆలయ అర్చకుడిగా 1992 మార్చి 1న నియమించారు. సొంతంగా 4 సహాయక అర్చకులని నియమించుకునే అధికారం ఆయనకి ఇచ్చారు. అదే సమయంలో ఆయన తన అధ్యాపక వృత్తిని కూడా కొనసాగించేవారు. తెల్లవారుజాము నుంచి 10 గంటల వరకు గుడిలో, ఆ తర్వాత 10 గంటల నుండి 4 గంటల వరకు పాఠశాలలో ఉండేవారు సత్యేంద్ర దాస్. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలలో భాగంగా అయ్యేవారు. అలా తన బాధ్యతలను నిర్వర్తించారు ఆచార్య సత్యేంద్ర దాస్. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే వేలాది మందికి ఆహ్వానం అందింది. ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ కేవలం రాముడి భక్తులకు మాత్రమే ఇన్విటేషన్లు పంపామని తేల్చి చెప్పారు. రాముడి పేరు చెప్పుకొని బీజేపీ రాజకీయాలు చేస్తుందన్న విమర్శల్ని కొట్టిపారేశారు ఆయన. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్ళినా ఆయనను గౌరవిస్తున్నారని అన్నారు. రాముడి పేరు చెప్పుకొని బీజేపీ రాజకీయాలు చేస్తోందనడంలో ఎలాంటి అర్థం లేదన్నారు. ప్రధాని మోదీ ఎన్నో గొప్ప పనులు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి ఆహ్వానాల విషయాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమమని గుర్తుంచుకోవాలన్నారు సత్యేంద్ర దాస్.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎదురు చూస్తున్నారని, ఆ సమయం ఆసన్నమైనప్పుడు రాజకీయాలను పట్టించుకోకూడదని ఆచార్య సత్యేంద్ర దాస్ ప్రజలకు హితవు పలికారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.